దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 19వ ఎపిసోడ్లోకి వచ్చాము. పరలోకము నరకం అనే సబ్జెక్ట్లో సాధు సుందర్ సింగ్ గారి జీవితం ఎలా గడిచింది ముందు చూసుకున్నాం. ఇప్పుడు ఆయన చూసిన దర్శనాలకు వద్దాం. ఆయన అనేక కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడుతున్నా ఎప్పటికప్పుడు దేవుడు దర్శనాలు చూపిస్తూనే ఉన్నాడు. ఆ దర్శనాలు ఆయన 23వ ఏట నుంచి బయలుదేరినాయి. ఆయనకి 15వ ఏట దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. అప్పటి నుంచి దేవుడిలో దినదినం అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మరి పెద్దగా చదువు లేదు కాబట్టి 15 సంవత్సరాల పిల్లాడికి ఎంత అనుభవం ఉంటుంది? ఇక్కడ అంత ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకునే కాక ఆయనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా దేవుడే ఆయన ఆత్మను తీసుకెళ్ళి ఆయన ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతున్నాడో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇప్పించాడు. ఇది అన్ని జనులకి చాలా విడ్డూరంగా ఉంటుంది. దేవుడు మాట్లాడటం ఏంటండి, దేవుడు చెప్పటం ఏంటండి, మనం ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్లు చెప్తాడా దేవుడు? అసలు ఎక్కడ మేము వినలేదే అని అంటారు. ఎక్కడ వినలా, నిజమే. కానీ ఈ దేవుడు ఆ పని చేస్తాడు. మరి క్రైస్తవులు మా చుట్టూ ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు మాకు ఇట్లా ఎప్పుడు చెప్పలేదే అంటే నిజమే, వాళ్ళు కూడా అంత అవగాహన లేక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు సంఘకాపిరి గారు చెబుతారు, వాటిని ధ్యానిస్తూ ఉంటారు. మనం ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని గ్రహిస్తూ ఉంటారు. కానీ భక్తుల్ని ఏర్పరచుకుని సువార్త ప్రకటన చేయించారు అనే విషయాలు బైబిల్ గ్రంథంలో ఉండవు. బైబిల్ గ్రంథం ఇప్పుడు రాసి ముగించబడి 1900 సంవత్సరాలు అయింది. యేసుప్రభు వారు వచ్చారు, వచ్చిన తర్వాత పుస్తకాల కార్యాలు అంతవరకు పరిచర్య జరిగినంత చెప్పారు. ఇక తర్వాత ఎన్ని జరిగినాయి? యేసుప్రభు వారు ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన కార్యాలు ఏంటి? ఆయన ఎట్లా నిన్న నేడు రేపు అన్నీ కూడా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. యేసుప్రభు వారు ఊళ్ళంట తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. యేసుప్రభు వారు తిరగక్కల, ఆయన యొక్క కాపర్లు, ఆయన ఏర్పాటు చేసినటువంటి భక్తులు, వాళ్ళ ద్వారా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. యేసుప్రభు గారు ఉంటే ఎంతో, ఆయన లేకపోయినా ఆయన ఆత్మ ఇక్కడ మనుషుల మీద ఉండి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, రేపు కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దర్శనాలు మనం చర్చించుకుంటమే ఆయన సృష్టికర్త అని, ఆయన నిత్యము జీవించిన దేవుడని. అన్ని జనులకి ఈ విషయం అర్థం అవ్వదు, అది తెలియదు, మనం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ముందుగా క్రైస్తవులకు బాగా అర్థమై ఉంటే ఈ విషయాలు ఎవరికైనా మనం చెప్పడానికి వీలవుతుంది. అందుచేత దేవుడు ఒక్కొక్క భక్తుడికి చూపించినటువంటి దర్శనాలు, దాంట్లో ఉన్న విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నన్ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు ఆయన దర్శనాలు ఏంటి, ఎట్లా చూశాడు అనే విషయానికి వస్తే, ఆయన మొట్టమొదటి దర్శనం గోట్కర్ అనేటువంటి ఊరు. అక్కడంతా క్రైస్తవ మిషనరీలు ఆయన జరిగినాయి ఆ రోజుల్లో. గోట్కర్లో, లాహోర్లో, ఇవన్నీ చోట్ల క్రైస్తవ మిషనరీల స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇదంతా. అప్పుడు భారతదేశం ఎక్కడ, బ్రిటిష్ ఇండియా, అప్పుడు ఇంగ్లీష్ వారి పరిపాలనలో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళేమి క్రైస్తవ మతాన్ని తీసుకురాలేదు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎవరైనా క్రైస్తవ మిషనరీ వచ్చి ఇక్కడ మేము చేసుకుంటాం బాబు, మేము చెప్తాం బాబు అంటే ఓకే అన్నారు, అంతే. అంతేగాని బ్రిటిష్ ప్రభుత్వం ఉంది, అదేమి క్రైస్తవ మత ప్రచారం చేయించాల. వాళ్ళు ఎవరైనా వస్తారంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి మేమేం చేసుకుంటాం బాబు అంటే మిషనరీలను అనుమతించారు, అంతే. కాబట్టి ఆ రోజుల్లో ఆ మిషనరీలు అక్కడ లాహోర్లో, అలాగే ఇప్పుడు గోట్కర్ అనే ప్లేస్లో కూడా మరి జరిగినప్పుడు మొట్టమొదటగా దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్ళటం జరిగిందట. ఆయన ఏం చెప్తున్నారంటే, సాధు సింగ్ తరచుగా పరవశం చెందేవాడు, ఈ లోకం విడిచి వెళ్ళుటకు మునుపు తరచుగా దర్శనాలు చూచేవాడు. మరణము తర్వాత గల జీవమును గురించిన స్పష్టమైన అవగాహన కొరకు దర్శనాలు ఇవ్వబడినాయి. పరలోక దర్శనాలన్నిటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండెను. ఆయనను ఆత్మీయ నేత్రులతో సాధువు దర్శించారు. ఆయన ఎలా ఉండేనని కూడా సాధువు వర్ణించారు. వీరికి అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆత్మ, ప్రభు ఎట్లా ఉన్నాడో ఆయన సింహాసనం మీద ఈయన చూచి వచ్చాడు. దేవుని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. పరలోక దర్శనాన్ని చూస్తుండగా ఆయన స్పృహ తప్పిపోలా. ఆయన స్పృహ తప్పి ఉంటే ఈయన ఆత్మ వెళ్ళిపోవటం జరగల. ఆయన మామూలుగా ఉండినట్లు సమస్తం అర్థం చేసుకోగలిగిన స్థితిలోనే ఉండేది. ఏదో పరాకుగా ఉన్నట్టు అట్లా కూర్చుని ఉండేవాడు, కానీ ఆత్మ వెళ్ళిపోయేది. లేదా ఆలోచించుకుంటూ కూర్చోటమో పడుకోవటమో చేస్తే నిద్రపోలా, కానీ ఆత్మ వెళ్ళిపోయేదట. ఆత్మ వెళ్ళిపోయి అక్కడ జరిగే విషయాలన్నీ చూపించేది. 1 గంట 2 గంటల సేపు ఆత్మ పరలోకంలో విహరించి వచ్చేదట. పరలోక దర్శనాలు వర్ణించడానికి సరిపడే మాటలు సాధువు గారికి దొరకపోయాను,
తనకీయబడిన స్వీట్స్ తింటూ దీని యొక్క రుచిని వివరించలే మోగవారి వల్ల నేను ఉంటినని సాధుగారు చెప్పారు. మనకు స్వీట్స్ ఉంటాయి. ఎట్లా ఉంది అంటే స్వీట్ అంటే తీయ, అన్నీ తీయనా, ఎన్నో రకాలు ఉంటాయి. బాదం హల్వా అని, ఇంకోటి అని, ఒకదాని రుచి వేరు, ఇంకో దాని రుచి వేరు. స్వీట్లు చాలా రకాల స్వీట్లు ఉన్నాయి. ఇది ఎలా ఉంది అంటే తీగా ఉందంటాం. ఇంకోటైనా అన్నీ తీగానే ఉన్నాయా, కానీ దాని రుచిలో మార్పు లేదా, మధురమైన రుచులు లేవా, కమ్మదనం లేదా, ఏంటి మార్పు? అట్లా పరలోక దర్శనాలు నేను వివరించడం వీలు కావట్లా నాకు. ఒకటే మాట, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అట్లా. కానీ ఈ ఆనందం ఎట్లా అంటే ఆనందంలో తేడాలు ఏంటి అనేది అనేక రకాల స్వీట్లకి రకరకాల ఆ రుచి కమ్మదనం ఎట్లా ఉందో పైకి వర్ణించాలంటే చెప్పలేం, కానీ తీయగా అంటామే తప్ప ఒకదానికి ఒకటి తేడా అట్లా ఉంటుంది. అట్లా నేను వర్ణించలేకపోతున్నాను, పరలోకం ఇలా ఉంది అని చెప్పాడు. అయితే ఆయన నాకు చేతనైనంత మేరకు నేను వర్ణిస్తున్నానని చెప్పడం జరిగింది. పరవశం చెందినప్పుడు శరీర బాధలు ఆయనకు ఉండేవి కావు. ఒకసారి ఒక చెట్టు కింద ప్రార్థించుండగా ఆయన పరవశుడయ్యను. కందురేగలు ఆయన శరీరం కుట్టినంత శరీరం అంతా వాసెను. అయినను ఆయనకి శరీర బాధ అసలు ఏమీ తెలియలే. ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆలోచిస్తూ. ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి 1 గంట 2 గంటలో దేవుడి దగ్గర ఉంది. ఈలోగా కందిరీగలు పట్టేసి కుట్టేసినాయట ఆయన్ని, శరీరాన్ని. కానీ కుడతనే స్పర్శ ఆయన తెలుస్తులా. ఆత్మ అక్కడ ఆనందిస్తుంటే ఇక్కడ ముఖంలో చిరునవ్వు కనపడతా ఉంది, కానీ ఇక్కడ కందిరీగలు కుడుతున్న బాధ ఆయనకి తెలియట్లే. కాబట్టి పరలోక దర్శనాలు చూసి పరవశం చెందిన సాధుగారు అనేక సార్లు బలం పొందారు. మీకు చెప్పాను, ముఖం కాంతితో వికసించిపోతూ ఉంటుంది ఆ యొక్క పరలోక దర్శనం చూసినప్పుడు. జాన్ బన్యన్ గారు చెప్పారు, ఆయన పరలోకం వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఏంటి ముఖం అంతా అట్లా వెలిగిపోతుందని ఆశ్చర్యపోయారట. ఎక్కడికి వెళ్ళి వచ్చావు ముఖం అంతా వెలుగుతుందంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చానని చెప్పడం జరిగింది. అలాగే ఈయన పరలోకం చూసి వచ్చినప్పుడల్లా ఈయన ముఖం వెలుగుతూ ఉండేది, కొత్త శక్తి వచ్చేది అని చెప్పాడు. ఏంటి ఈ పరలోకంలో ఈయన ఏం చూశాడు, ఏంటి కలిశాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆయనకి 23వ సంవత్సరంలో గోట్కర్ అనే ఊరిలో జరిగిన సంఘటన. అప్పటికి బహుశా నేపాలు ఏమైనా టిబెట్కి మధ్యలో ఒకసారి వెళ్ళి వచ్చాడేమో, కానీ ఇంకా అవల 23 ఏళ్లే కదా ఆ తనంలో. అప్పుడు జరిగిందంట. ఒక దినము నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నా. హఠాత్తుగా విస్తారమైన ఆత్మలు నన్ను ఆవరించడం చూచాను. మరో మాటలో చెప్పాలంటే నా ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వెంటనే నేను గొప్ప పరిశుద్ధుల దేవదూతల సమూహంలో కనబడితిని. దేవదూతల యొక్క సమూహంలో ఆయన ఆత్మ వెళ్ళిపోయిందట. ఇక మానవుడు మరణించు వేళ ఏమి జరుగుతున్నది, మరణం తర్వాత ప్రాణం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు మొదట అడిగా. అది ఆ దేవదూతల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అంత అవగాహన రావట్లేదు ఇక్కడ ప్రజలకు చెప్పటానికి. అసలు మరణించినప్పుడు ఏమవుతుంది, చచ్చిపోగానే ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి, అక్కడ ఏం జరుగుతుంది అంతా నాకు చెప్పండి అని అన్నాడు. ఇంతకంటే ముందు ఒక విషయం చెప్పాడు. ముందుగా ఏం అడిగాడంటే ఈయన, ఒక పర్యాయం దర్శనమందు కనబడిన పరిశుద్ధులతో సంభాషించారు. బైబిల్ గ్రంథమందు పరిశుద్ధుల సహవాసములకు సంబంధించిన వాక్యాలు కలవాయని ప్రశ్నించారు. బైబిల్లో ఎక్కడున్నాయండి అని అన్నాడు. మనం చచ్చిపోయిన తర్వాత ఆత్మలన్నీ పరలోకానికి వెళ్తాయి. అక్కడ ఆల్రెడీ పరిశుద్ధులు ఉంటారు. ఇంతకుముందే చచ్చిపోయినటువంటి యేసు ప్రభు భక్తులు వాళ్ళంతా పరిశుద్ధులుగా అక్కడ ఉంటారు. మనం కూడా వెళ్ళి వాళ్ళ మధ్యకి వెళ్తాం పరలోకంలో అని మనకి అంటాం కదా. దీనికి బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఆ వాక్యము అని అడిగాడు. అప్పుడు దేవదూత ఏం చెప్పాడంటే, జకర్యా 3వ అధ్యాయం 7లో స్పష్టంగా చెప్పబడి ఉందని వారు తెలిపిరి దేవదూతలు. ఏమని ఉంది, అప్పుడు యెహోవా దూత యెహోషువాకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును అని బైబిల్ గ్రంథంలో ఉంది. జకర్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంగా ఇది జరిగింది అనేది చూడాలి. జకర్యా గ్రంథం యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 520 సంవత్సరాల క్రితం రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలు బబులోను రాజు నెబుకద్నెజరు బానిసత్వం నుంచి విడిపించబడి కోరేష్ అనేటువంటి రాజు ద్వారా వాళ్ళ దేశానికి రప్పించిన తర్వాత జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆ జకర్యాకు వచ్చిన వాక్కు దానికి ముందు వచనాలు ఏంటి అంటే, అబ్బాయి మీరు ఇప్పుడు వరకు శిక్ష అనుభవించేశారు, ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఇక మిమ్మల్ని శిక్షకు అప్పగించా మళ్ళీ తీసుకొచ్చేసా,
దేవుడే కదా శిక్షగా అప్పగించాడు, మళ్ళీ కోరిష్ట ద్వారా ఆయనే తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు సంతోషంగా ఉండండి, ఇక మిమ్మల్ని ఏం కొట్టను తిట్టను, మీరు చేసిన తప్పుకు శిక్ష అయిపోయింది అని చెప్పి మీరు అంతా కూడా సంతోషంగా ఉండండి, మీరు చేసేదంతా ఫలింపజేస్తానని చెప్పాడు. అప్పుడు ఒక దర్శనం కనపడింది వీరికి. ఎవరికి? ఈ జకరియా గారికి. అక్కడ ప్రధాన యాజకుడు యెహోషువ. ఈ యెహోషువని పరలోకానికి తీసుకెళ్ళిపోయినట్టు, యెహోషువని పరలోకానికి తీసుకెళ్ళి ఆత్మరూపంలో ఈయన కనపడుతుంది జకరియా గారికి. తీసుకెళ్ళిన తర్వాత ఆయనతో చెప్తా ఉన్నాడట, ఆజ్ఞ ఇచ్చాడు, నీవు నా మాట విని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో నీకు స్థానం దొరుకుతుంది అబ్బాయి, నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. ఏం జరిగింది అక్కడ అంటే, ముందుగా యెహోషువ గారు అక్కడ తీసుకెళ్తుంటే సాతానుడు ఫిర్యాదే అక్కడ నిలబడ్డాడంట, దేవుడి దగ్గర అడుగుతున్నాడంట. యెహోషువ గారు ప్రధాన యాజకుడు కదా, మీరు పరలోకాన్ని తీసుకెళ్తున్నారు కదా, కానీ ఆయన హృదయంలో కొన్ని తప్పులు ఉన్నాయండి, ఆయన కొన్ని పాపాలు ఉన్నాయి, ఎట్లా తీసుకెళ్తారు అన్నాడు. అప్పుడు ప్రభు అన్న అంటే, ఆయన మండుచున్న కొరవిలాగా ఉన్నాడు కదా, పరిశుద్ధుడే కదా, ఏం పాపాలు ఉన్నాయనంటే మీకు తెలియదు, పైకి బాగానే ఉంటున్నాడు, లోపల ఆయనలో లోపాలు ఉన్నాయి అని అడ్డుపడుతున్నాడు. సాతానుడు ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తుంటే పట్టుకుంటాడు. అక్కడ పట్టుకోవటం అంటే దేవుడికి అడ్డుపడతాడు. అయ్యా మీరు పరలోకానికి తీసుకెళ్తున్నారు, దేవుడు మీరు న్యాయవంతుడు కదా, వాళ్ళు ఈ తప్పులు ఉన్నాయి మీరు ఎట్లా తీసుకెళ్తారని అడుగుతాడు. తప్పులు ఉన్నాయా దేవదూతలకి చెప్పి ఆయనకి మలిన వస్త్రాలు తీసి, అంటే పాపాలు ఉన్న వాళ్ళ వస్త్రాలన్నీ మలినంగా కనపడతాయి అక్కడ, అవన్నీ తీసేసి తెల్లటి వస్త్రాలు తొడగండి అయ్యా సేవకుడు కదా అని చెప్పి. దేవుడికి ఆ అధికారం ఉంది, దేవుడు అధికారం ఉంది, ఆయన యాజకుడు కాబట్టి ఆయన ఇచ్చాడు. ఆయన ఏమంటాడు? నిర్గమాకాండం 33:19లో నా యొక్క స్వభావం ఏంటి అంటే, నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడదునో వారి యందు కనికరపడతాను, అది నా స్వభావం అబ్బాయి అంటాడు అక్కడ మోషే గారితో. మీరు ఎవరు అంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేను దేవుణ్ణి అన్నాడు. నా స్వభావం ఇది, నేను కరుణించాలంటే కరుణిస్తా, కనికరించాలంటే కనికరం చూపిస్తా, ఇది నా స్వభావం అన్నాడు. ఆ స్వభావంలోనే ఇక్కడ యేసు గారి మీద కొన్ని పాపాలు కానీ ఏలుబడి చేస్తున్నాయేమో అవి తీసేసాడు. ఇంకా ఆయన చనిపోలా, కానీ రాబోయే దృశ్యం చూపిస్తున్నాడు. ఇక నుంచి నువ్వు సరిగ్గా ఉంటే నిన్ను సరిగ్గా తీసుకొచ్చి వీళ్ళ మధ్య నిలబెడతానని జకరియా గ్రంథంలో చెప్పాడు. ఎందుకు అక్కడ ఈ దర్శనం చూపించాడంటే, యెహోషువ అనే యాజకుడి దగ్గర లోపాలు ఉన్నాయి. ఈ దర్శనం చూపించి నువ్వు దిద్దుకో, అక్కడ సాతానుడు నిన్ను వాళ్ళు తీసుకొచ్చాను అనుకో, సాతానుడు అడ్డుపడుతున్నాడు కాబట్టి నువ్వు దిద్దుకో, నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలి, నువ్వు దిద్దుకో ఇవన్నీ అని అది తెలియటం కోసం ఈయనకి దర్శనం చూపించాడు. ఇదిగో సాతానుడు అడ్డుపడుతున్నాడు, కానీ నేను నా దయ చేత నా కృప చేత నీకు మలిన వస్త్రాలు తీసి ఈ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు తొడిగిచ్చా, కాబట్టి నువ్వు అక్కడ ఆ స్థానం పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళే స్థానం పొందాలి అంటే నీ యొక్క తప్పులు సరిచేసుకో అని చూపిస్తున్నాడు. ఈ దర్శనం ఆయన వచ్చి చెప్పాడు యెహోషువ గారికి. ఎవరో? జకరియా. ఇదిగో నాకు దర్శనం వచ్చింది బాబు, నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్తే సాతాను అడ్డుపడిపోయాడు, దేవుడు అప్పుడు నీ మీద దయ తెలిసి నీకున్నటువంటి పాత వస్త్రం నుంచి కొత్త వస్త్రం తొడిగిచ్చాడు, అది నాకు కనపడింది. అంతేకాక దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇగో ఉన్నారు ఎంతమంది పరిశుద్ధులు, వాళ్ళ మధ్యలోకి నేను తీసుకొచ్చుకుంటా అంటున్నాడు. కాబట్టి నువ్వేమన్నా లోపాలు ఉన్నాయేమో సరిదిద్దుకో అని చెప్పిస్తావు చూపించాడు. సరాసరి ఈయన వెళ్ళి దేవదూతను అడిగేశాడు. ఎవరో? ఈయన సుందర్ సింగ్ గారు. ఎందుకు? ఇక్కడ ఆయనకు అంత పరిచయం ఉన్నవాళ్ళు దొరకపోబట్టి ఎప్పుడైతే దేవదూతలు ఆయన పరలోకాన్ని చూపించడం తీసుకెళ్లారో, అయ్యా నాకు ఒక ప్రశ్న ఉందో చెప్పండి అయ్యా అని అడిగేసాడు. ఏంటి అంటే, మేము చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము, పరిశుద్ధులు పరలోకంలో ఉంటామంటాకి వాక్యాలు ఎక్కడున్నాయా అంటే, చూసుకో అబ్బాయి జకరియా గ్రంథం 3:7 అని చెప్పారు వీళ్ళు. అట్లా మాట్లాడే దేవుడు మన దేవుడు. మాట్లాడుతుంటే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తా ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఒకరోజు తీసుకుపోయారు అక్కడికి, పరలోకానికి. అందరూ దేవదూతలు పరిశుద్ధులు అందరూ ఉన్నారంట అక్కడ. ఇక అందరూ ఉన్నప్పుడు ఈయన ప్రశ్నలు అడగటం, వాళ్ళు చెప్పటం. ఒక పరిశుద్ధుడు వచ్చాడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? మనకంటే ముందు చనిపోయినటువంటి దేవుడి బిడ్డలు. వాళ్ళంతా అక్కడ దేవదూతలతో కలిసి పరిశుద్ధులు కూడా అలాగే వెలుగుతూ ఉంటారట. ఇంతకుముందు చెప్పుకున్నాం, జాన్ బనియా గారి తల్లి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రకాశంగా వెలుగుతున్న నక్షత్రంలాగా వచ్చిందట. దేవదూతల్లాగా అయిపోతారు వాళ్ళు. ఆయన ముందు గుర్తుపట్టలేడు వాళ్ళ అమ్మగారిని. అట్లా దేవదూతలాగా వచ్చేసింది. నా ప్రశ్నకు ఒక పరిశుద్ధుడు జవాబాడు. ఏం ప్రశ్న ఇచ్చాడంటే ఈయన, మానవుడు మరణించు వేళ ఏం జరుగుతుంది, మరణం తర్వాత ప్రాణం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న అడిగాడు ఈయన. ఎవరు? సుందర్ సింగ్ గారు.
అసలు మరణించినప్పుడు ఏం జరుగుద్ది, ఈ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? నా ప్రశ్న ఒక పరిశుద్ధుడు జవాబు చెప్పాడు. మరణము నిద్ర వంటిది, అందులో సాధారణముగా వేదన ఉండదు. ఈ లోకమును విడిచి ఆత్మల లోకములకు ప్రవేశించి ఉన్నారన్న విషయం ఎంతో కష్టతరంగా గ్రహిస్తున్నారు. వారి చుట్టూ కనబడు అనేకమైన క్రొత్త సుందరమైన వస్తువులను బట్టి దిగ్భ్రాంతి చెందుతున్నారు. వారు ఒక విదేశమును దర్శించుతున్నట్లుగా ఇంతకుముందు చూడనటువంటి మహాపట్టణములందుగా ఊహించుకొందురు. అది ఇక్కడ రాగానే బిత్తరపోయి చూస్తాడు. బిత్తరపోయి ఆత్మ ఇక్కడికి వచ్చేది రాగానే బిత్తరగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు చూచి ఉండలేదు కాబట్టి ఆ ప్లేసులన్నీ. అయితే అక్కడ ఉన్న తర్వాత కొంతకాలానికి అక్కడ ఉన్న పరిశుద్ధులను వాళ్ళందరూ చూసిన తర్వాత ఓహో మన ముందు చనిపోయిన వాళ్ళంతా అక్కడికి వచ్చారని అర్థం చేసుకుని వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారని ఒక పరిశుద్ధుడు చెప్పాడు సమాధానం. రెండో పరిశుద్ధుడు, అక్కడ నిలవబడిన పరిశుద్ధులో మరొకడు నా ప్రశ్నకు దిగువ సమాధానం ఇచ్చాడు. ఇంకో ఆయన చెబుతున్నాడు, సాధారణంగా మరణ వేళలో శరీరము స్పర్శశక్తిని క్రమక్రమంగా కోల్పోతూ ఉంటుంది. అది కొన్నిసార్లు గొప్ప బలహీనత ప్రమాదాన్ని బట్టి కూడా దేహం విడిచి ఆత్మ ఇంకనూ స్పృహ తప్పిన స్థితిలోనే ఉంటుంది. ముందుగా సిద్ధపాటు లేకుండానే ఇలా చనిపోయిన వాళ్ళు విభ్రాంతి చెందుతూ ఉంటారు. కొంతమంది సడన్గా ప్రమాదాల్లోనూ ఆత్మహత్యలో చనిపోయిన వారు మరణం వస్తుందనే సిద్ధపాటు లేకోకుండా సడన్గా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి, నేను నిన్నటిదాకా అక్కడ ఉన్నానే ఇక్కడికి వచ్చేసానేంటి అనుకుంటారు. వాళ్ళు అక్కడ చీకటి ప్రాంతమందు మధ్యస్థ స్థితిలో ఉండవలసి ఉంటుంది కొంతకాలం. అక్కడ ఏం జరుగుద్దంటే పరదైస్ అనేది ఒకటి ఉంది. చచ్చిపోయిన ఆత్మలన్నీ అక్కడికి వెళ్తాయి. సిద్ధపాటు కలిగినవన్నీ ఆ యొక్క పరదైస్ పైభాగంలోనూ, నరకానికి వెళ్లాల్సిన పరదైస్ కింద భాగంలోనూ, అటు ఇటు కాకుండా వాళ్ళ సిద్ధపాటు వచ్చేదాకా మధ్యలోనూ ఈ మూడు ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. ఇట్లా మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు ప్రమాదాల ప్రకారం తర్వాత ఆత్మహత్య ప్రకారం చచ్చిపోయిన వాళ్ళు మధ్యలో ఉంచి వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ మేము చూచేంత వరకు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకునేదాకా ఉంచి వాడు అట్టెళ్ళాలా వీటెళ్ళాలా పంపిస్తాం అని చెప్పారు. అక్కడ నిలవబడినటువంటి పరిశుద్ధుల్లో ఒకడు నా ప్రశ్నకు జవాబు తానే కొనసాగించాడు. భూలోకమందు జీవించే అనేకులు తమ జీవితంలో దేవునికి సమర్పించుకుంటం లేదు. అట్టి వారు చనిపోయే సమయమున స్పృహ తప్పిన వారి వలె ఉంటారు. వారు చూస్తున్న భయంకరమైన దెయ్యాలు అంటే ధరాత్మలను బట్టి భయపడి మౌనముగా పక్షవాయువు వచ్చిన వారే ఉంటున్నారు. ఇక్కడ ఏమవుద్దంటే ప్రభువును నమ్మని వాళ్ళ దగ్గరికి దూతలు వస్తాయి, ఆ ఆత్మను తీసుకెళ్తాయి. ఎవరు వస్తారు ఇక్కడికంటే ప్రభువును నమ్మని వాళ్ళకి అక్కడ పరలోక భాగ్యం లేదు కాబట్టి, వాళ్ళకి అర్హత ఆ యొక్క నరకమే కాబట్టి దురాత్మలు వస్తాయి. దురాత్మలు వచ్చి ఆ చుట్టూ నిలబడి ఉంటాయి, ఆ ప్రాణాన్ని తీసుకుపోతూ ఉంటాయి. అందుకే చనిపోయే ముందు ఏదో దెయ్యాలు కనపడినట్టుండి అని ఆ యొక్క కలవరిస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఒక ప్రభువును నమ్మిన వ్యక్తి చుట్టూ దేవదూతలు నిలబడి ఉంటారు. దేవదూతలు అక్కడికి వెళ్తాయి. ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఏం జరుగుద్దనే కదా అడిగినప్పుడు ప్రభువును నమ్మని వాళ్ళ దగ్గరికి దురాత్మలు వస్తాయి, దెయ్యాలు వచ్చి వాళ్ళకి మరి పరలోక అర్హత లేదు కాబట్టి పరలోకాలన్నీ దేవదూతలు ఉంటాయి. మరి ఈ యొక్క నరకానికి సంబంధించిన దురాత్మలు వాళ్ళు తీసుకెళ్తా వాళ్ళు వచ్చేస్తారు. అక్కడి నుంచి దేవదూతలు వస్తున్నారన్నామే, ఆ దేవదూతలతో పాటు ఎవరు వస్తారట? అతడు దేవదూతలు పరిశుద్ధుల ఆత్మను తను ఆహ్వానించుటకు వచ్చి చూచి ఎంతో ఎక్కువగా ఆనందించుతున్నాడు. ఇంతకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారే వాళ్ళు కూడా కొంతమందికి వస్తారట. అదియుగాక ఆయన కంటే ముందుగా మరణించిన ఆయన ప్రియుల ఆత్మలు కూడా, ఆయన చుట్టాలు వాళ్ళు ఉంటారు కదే, వాళ్ళు ఎవరో పరలోకంలో ఉన్నారు, ఆయన మరణ వద్దకు దేవుని అనుమతి పొంది వస్తాయి. దేవదూతలు వస్తూ ఉంటారు, పలానా అయిపోయింది టైము, ఆత్మను తీసుకురావని దేవదూతలు బయలుదేరుతూ ఉన్నప్పుడు పరిశుద్ధులు కూడా వీళ్ళ చుట్టాలు కాబట్టి నేను కూడా వెళ్తానని కొన్ని పరిశుద్ధుల ఆత్మలు కూడా ఇక్కడ వస్తాయట. కాబట్టి వచ్చి తీసుకెళ్ళగానే వీళ్ళకి ఎలా ఉంటుందంటే పరలోకం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టాల ఆత్మలు కూడా అక్కడే ఉన్నాయి, ఇంతకంటే ముందు సరిపోయినటువంటి పరిశుద్ధులు. కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు సంతోషంగానే వీళ్ళ ముఖాల్లో నవ్వు ఉంటుంది. ఎక్కడ చచ్చిపోయే ముందు వీళ్ళు చూసేశారు ఎవరు దేవదూతల్ని. కానీ నరకానికి వెళ్ళే వాళ్ళు భయంగా ఉంటాయి వాళ్ళ ముఖాలట ఆ చచ్చిపోయే ముందు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు మనకు కనపడదు, చుట్టూ ఉన్న వాళ్ళకి కనపడదు. ఆ యొక్క దురాత్మలు వాళ్ళ చుట్టూ నిలబడి ఉండి వీళ్ళు లాక్కుపోటానికి వచ్చారని వాళ్ళకి తెలిసిపోద్ది, అందుకని వాళ్ళు ఉంటుంది అని ఇంకొక ఈ యొక్క పరిశుద్ధుడు చెప్పాడు. అంటే ఏం జరుగుద్ది ఈయన అడిగాడు కదా, చచ్చిపోయే ముందు ఏం జరుగుద్ది, చచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్తున్నారు.
తర్వాత 4వ పరిశుద్ధుడు ఇట్లా అన్నాడు. ఇంకొక ఆయన చెప్పాడు, లోకమును విడిచి వచ్చు మనుషుల ఆత్మలను పరలోకానికి నడిపించుట దేవదూతల పని. దేవదూతలు పరలోకాన్ని తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి వచ్చి తోడుకుని వెళ్ళిపోతాయి. అయితే కొన్ని పర్యాయములు తన దాసులకు స్వాగతం పలుకుటకు ఆయన తానే వారి మరణ పడకు వచ్చుచున్నాడు, వారి కన్నీరును తుడిచి తీసుకువెళుతున్నాడు అని చెప్పి దేవుడు కూడా వచ్చేస్తాడు. ఒకసారి యేసు ప్రభు వారు కూడా వస్తాడు వాళ్ళతో పాటు. ఎవరు? పరిశుద్ధులు, దేవుడిని నమ్మినటువంటి బిడ్డలకి మరణం వచ్చినప్పుడు ఒక్కోసారి దేవదూతలతో పాటు దేవుడు కూడా వచ్చాడట, వచ్చి తీసుకెళ్తాడు. ఇట్లా 4 పరిశుద్ధులు చెప్పారు. ఏమని? ఇగో ఇలా జరుగుతుంది అబ్బాయి నువ్వు అడిగిన ప్రశ్నకి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆత్మల లోకం, మరి ఇప్పుడు దీంట్లో ఒక మాట చెప్పాలి. అవునండి, ఇట్లా ఎవరైనా ఆత్మలు, చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు తీసుకెళ్ళటానికి వచ్చారా అని అంటే దానికి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణ మరి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే డిజెస్ జనగర్ గారు 1981లో జరిగిన సంఘటన చెబుతున్నాడు. 1981 అంటే ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఆయన గొప్ప దైవ సేవకుడు దినకరన్ గారు. నా కుమారుడు పాల్ దినకరన్ బిఎస్సి తర్వాత ఏమి చదవాలి అన్న విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత నాకు దర్శనమయ్యాడు. వాళ్ళు దైవజనులు ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లాడు ఇప్పుడు పాల్ దినకరన్ గారు ఉన్నాడు, పరిచర్య చేస్తున్నారు. ఆయన బిఎస్సి అయ్యాడనట. ఈ నీ తర్వాత ఏం చదివించాలయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తావు అన్నాడట. ఎవరు? డిజెస్ దినకరన్ గారు. చేస్తే ఒక దేవదూత నా దగ్గరకు వచ్చాడు. ఆ దేవదూత డాడీ అని సంబోధించి నేను నీ పెద్ద కుమారుని అన్నాడు. ఆ దేవదూత వచ్చి డాడీ అన్నాడట. నువ్వెవరంటే నేను నీ పెద్ద కుమారుని. 1961 ఏప్రిల్ 1వ తేదీన మరణించిన నీ జ్యేష్ఠపుత్రుని నేనే అన్నాడు. ఈ పాల్ దినకరన్ గారికి ముందు ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. ఎవరికి? డిజెస్ దినకరన్ గారు. పుట్టిన తర్వాత మరి ఒక రోజు 2 రోజులు ఉన్నాడు, పుట్టగానే చనిపోయాడట. చనిపోయిన వాడు చనిపోయాడు అంతే అనుకున్నాం. కానీ ఈ చనిపోయిన వాడి యొక్క ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దేవదూతలాగా అయ్యిందని ఎవరికి తెలియదు. ప్రతి వాళ్ళ ఆత్మ కూడా ఇక్కడ చనిపోగానే అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ దేవదూతలాగా అవుతారు. ఈ చంటి బిడ్డ ఆత్మ అక్కడ దేవదూతలాగా అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? అబ్బాయి మీ నాన్నగారు ప్రార్థన చేస్తున్నాడు, మీ తమ్ముడికి బిఎస్సి చదివాడట, తర్వాత ఏం చదవాలంటున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చదవాలో చెప్పు నా తరపున అన్నాడు. కాబట్టి ఈయన వచ్చేసాడు. వచ్చేసి డాడీ అన్నాడు. ఈయన్ని డాడీ అన్నాడు అంటే ఇగో 1961లో అంటే అప్పటికి 20 సంవత్సరాల క్రితం ఈ సంఘటన. మరి పెరిగి ఈయన బిఎస్సి చదివాడు, వాళ్ళ తమ్ముడు 20 సంవత్సరాలు పడుతుంది కదా. కాబట్టి ఫలానప్పుడు ఫలానా సంవత్సరంలో మరణించినటువంటి నీ జ్యేష్ఠ కుమారుడు నేను, మీకు సమాచారం తెలుపుకే కాక నాతో పాటుకు యేసుక్రీస్తు కూడా వచ్చేసారు అన్నాడు. నేనే కాదు, యేసు ప్రభు కూడా వచ్చారు, నన్ను కూడా తీసుకొచ్చారు, ఆయనతో పాటు నేను వచ్చా అన్నట. నా తమ్ముడిని MBA చదివించండి అని చెప్పాడు. నా తమ్ముడు అంతే ఇప్పుడు పరిచయం చేస్తున్న పాల్ దినకరన్ గారు ఆయనకి తమ్ముడే కదా, నా తమ్ముడిని MBA చదివించండి అన్నాడు. అతడే PhD చేస్తాడు, ఆ తర్వాత PhD కూడా చేస్తాడు. ఒక కాలేజీలో ఉద్యోగం చేయడు కానీ కాలేజీకి సంబంధించిన ఉద్యోగం చేస్తాడు అని చెప్పాడు. మరి తర్వాత కాలేజీలో ఉద్యోగం చేయడు కానీ కాలేజీకి సంబంధించిన అంటే అర్థం ఏంటంటే ఆ తర్వాత రోజుల్లో వీళ్ళు కాలేజీ నిర్మించారు. దేవుడు చెప్పాడు కరుణా యూనివర్సిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ కట్టించాడు వీళ్ళతోటి. ఎవరో డిజెస్ దినకరన్. ఆ యూనివర్సిటీని నడిపించాడు ఆయన. పాఠాలు చెప్పాలి అక్కడ కాలేజీలో, నడిపించాడు ఆయన యజమానిగా అంత టీచర్స్ని పెట్టి. కాబట్టి కాలేజీలో ఉద్యోగం చేయడు కానీ దాన్ని నడిపిస్తాడు. ఇగో పలానా చదువు చదివించు అని చెప్పాడు. చదివించేది కూడా దేవుడు చెప్తాడా? మనం అనుకుంటాం. దైవజనులకి అలా జరుగుతుంటాయి. ఇప్పుడు దైవజనులే కాదు, విశ్వాసులు ప్రభువుని అడుగుతూ ఉంటారు. ఆయన చూపించిన దర్శనాల ప్రకారం జీవితాలు నడుస్తూ ఉంటాయి. అన్యజనులకి ఇటువంటి అనుభవం ఎక్కడైనా ఉంటుందా? ఏ అన్యజనుడికైనా వాళ్ళు ఆరాధించేటువంటి ఏ దేవుడినైనా అయ్యా ఏం చేయమంటారు ఇప్పుడు అని అడిగితే వాళ్ళ దూతను పంపి ఆయన వచ్చి చెప్తాడా? ఏ అన్యజనుడికైనా ఇటువంటి అనుభవం ఉందా? లేదు. మన దేవుడు మాట్లాడతాడు ఇలా. డిజెస్ దినకరన్ గారు మా అబ్బాయిని ఏం చదివించాలయ్యా అంటే ఆయన దిగొచ్చాడు, ఇలా పెద్ద అబ్బాయిని దేవదూత రూపంలో తీసుకొచ్చాడు, ఇలా పెద్ద అబ్బాయితో మాట్లాడిచ్చాడు. చచ్చిపోయిన వాడు దేవుడి దగ్గరికి వెళ్తాడంటే ఇది రుజువు కాదా? వీళ్ళ అబ్బాయి రోజుల్లో చనిపోయాడు,
పుట్టి. ఈ చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చాడు. అదే సాధు సుందర్ సింగ్ గారికి చూపించారు. ఇదిగో చచ్చిపోయిన వాడాలి ఇక్కడికి వస్తాడు, అక్కడికి పోతాడు, ఇట్లా ఉంటుంది పరదైస్, ఇది పైన అంతానేమో పరలోకం, కింద అంతా నరకము, ఇలా అని చెప్పుకుంటూ వచ్చాడు. అది మొన్న రుజువైంది 40 సంవత్సరాల క్రితం డిజిఎస్ దినకరన్ గారి ఇంట్లో. కాబట్టి పరలోకం ఉందా లేదా, చచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడో ఉందా లేదా, దైవజనుల కుటుంబంలో పుట్టి 2 రోజుల్లో చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబమే పరలోకం, కుటుంబమే దైవజనుల కుటుంబం, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని తెలియక అటుబడి ఎవడో మేకుల మీద పడుకునేవాడు ఒకడు, తలకిందులుగా తపస్సు చేసేవాడు ఒకడు, చీమలతో కుట్టించుకునేవాడు ఒకడు, మౌనంగా ఉండేవాడు, ఎన్నో తట్టాలు పడిపోతున్నారే. ఇదిగో దేవుడు ఉన్నాడటకి ఏ రుజువులు, దేవుడు ఎవరో తెలియక కింద మీద పడిపోతున్నారే, ఇదిగో ఈ రుజువులు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇదిగో దేవుడు అట్లా పరిశుద్ధులు అయిపోతాం మనము. మొన్న చెప్పుకున్నటువంటి జాన్ బన్యాన్ గారి తల్లి కూడా అట్లా నక్షత్రంలాగా అయిపోయింది. అనేక మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళని నక్షత్రాలలాగా దేవదూతల్లాగా అయిపోతాయి. ఇది ఒక సాక్ష్యం. కాబట్టి ఇంకా తర్వాత ఇంకేమేమి చూశాడు, ఈయన అన్ని ప్రశ్నలే. అయ్యా ఇదేంటి అంటే వాళ్ళు చెప్పారు సమాధానాలు. ఈ సమాధానాలన్నీ కూడా మరి తర్వాత ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అయితే ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈ యొక్క ఎపిసోడ్లో కూడా ప్రభువా, ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారి పరలోక దర్శనాలు అనేటువంటి సబ్జెక్టులో ఈయన ఆత్మను దేవుడు కోట్గర్ అనే ప్లేస్లో ఆయన ఉండగా ఆయన ఆత్మను తీసుకెళ్ళిపోయి పరిశుద్ధుల మధ్యన దేవదూతల మధ్య ఉంచినప్పుడు ఈయన ప్రశ్నలన్నీ వాళ్ళని అడిగితే బైబిల్లో పలానా చోటను చూడమని ఒకడు, చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మీరు ఆన్సర్లు చెప్పిచ్చారు తండ్రి. ఇట్లా అనేకమైనటువంటి దర్శనాలు ఆయనకి చూపించారు తండ్రి. ప్రభువా, ఈ యొక్క దర్శనాల ద్వారా దేవుడు ఉన్న దేవుడు, నిజమైన దేవుడు అని రుజువుపరచబడుతూ ఉంది తండ్రి. ఈ విషయాలు అనేక మంది క్రైస్తవులకు కూడా పూర్తిగా తెలియని స్థితిలో ఉండగా ఈ యొక్క మాటల ద్వారా వాళ్ళు బలపడి ఇదిగో దేవుడు ఉన్నాడు, ఇదిగో దేవుడు ఎలా చూపిస్తున్నాడు, ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పి వారు చెప్పే స్థితిలో ఉంచడానికి మీరు ప్రభువా వారి ముందు నన్ను నిలవబెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నన్ను మరుగుపరిచిన నోట మీరు మాటలు ఉంచినందుకు స్తోత్రాలు. అలాగే విన్న ప్రతి మాటని ప్రభువా వాళ్ళు చక్కగా హృదయంలో ప్రభువా గ్రహించే శక్తిని దయచేశారు. ఈ వెలుగుతో వారిని నింపారు. ఈ యొక్క వెలుగు ద్వారా ప్రభు అనేక మందిని వారు వెలిగించులాగా మీరు ఉంచారు తండ్రి. అలాగే ప్రభా, నేను చెప్పబడిన ప్రతి మాటనే వారు తండ్రి ఏదో రకంగా రికార్డు చేసుకోవటానికి, భద్రపరచుకోవటానికి మీరు తగిన ప్రణాళిక సిద్ధపరిచి వారికి ప్రేరణ ఇస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఇంకా రాబోయే ప్రభు ఎపిసోడ్లో మరి ఏ విధమైనటువంటి వర్తమానం వారికి ఇవ్వాలో నేను తండ్రి అవన్నీ కూడా ఇవ్వటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల్ని నన్ను నా పరిచయం కూడా దినదినము ప్రభువా అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకు మనం ఆ ప్రభు రక్షకుడు యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.